అందుకని ఏ సమస్య కూడా పరిష్కారం అవ్వట్లేదు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు ఉన్నాయి. మనకు మౌలిక వసతులు సరిగ్గా లేవు. అంతేకాక ఇక్కడ నిరుద్యోగం చాలా ఉంది. ఎన్నో పరిశ్రమలు కావాలి, అందరికి ఉపాధి అవకాశాలు దొరకాలంటే. అంతేకాక కోదన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం ఎన్నో ఏళ్ళు నుంచి అడుగుతున్నాం, ఏది కూడా కార్యరూపం దాల్చట్లేదు. ప్రతిదీ కూడా కాగితాలకే పరిమితం అవుతుంది. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళకు ప్రజా సమస్యల మీద ఎలాంటి కృషి చేయలేకపోతున్నారు. అసలు వాళ్ళకు సమస్యలే అర్థం అవ్వట్లేదు. ప్రజలలోకి వస్తేనే కదా మన సమస్యలు వాళ్ళకు అర్థమై ఆ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే చాలా కారణాలు ఉన్నాయి. మీరు ఒక అధికార పార్టీ ఎంపీ అయితే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ప్రధానమంత్రికి ఒకసారి అడుగుతాడు, మళ్ళీ రెండోసారి అడగాలంటే జంకుతాడు, భయపడతాడు, సార్ ఏమనుకుంటాడు అని. అందుకని ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండా అట్లనే ఉండి